తెలుగుదేశం పార్టీని స్థాపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పంపించిన గుడివాడ గడ్డ ఇది. గుడివాడ ముద్దుబిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన ప్రజలారా, ఒక్కసారి మీరే ఆలోచించండి. గత 10 సంవత్సరాలుగా సొంత డబ్బుని ఖర్చు పెట్టి గుడివాడ ప్రజల దాహాన్ని తీర్చిందెవరు? పేద ప్రజల సంక్షేమం కోసం మడిమ తిప్పకుండా పోరాటాలు చేసిన నాయకుడెవరు? 10,000 మంది పేదల ఇళ్ల పట్టాల కోసం రాజధాని వరకు ఉద్యమాలు నడిపించి పాదయాత్ర చేసి ప్రభుత్వ నేతల కళ్ళు తెరిపించిన నాయకుడెవరు? ప్రకృతి వైపరీత్యానికి ఈ ప్రాంతం గురైనప్పుడు బాధితులను ఆదుకొని అక్కున్న చేర్చుకున్న ఆత్మబంధువు ఎవరు? గుడివాడ గుండె చప్పుడు తెలిసిన ఒకే ఒక్కడు, అతనే కొడాలి నాని. అందుకే ఎవరికి ఓటెయ్యాలా అన్న ఆలోచనే మీలో రానివ్వకండి. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుని అత్యంత మెజారిటీతో గెలిపించండి. ప్రజాప్రతినిధికి పట్టం కట్టండి. గుడివాడ మొత్తం నాని వెంటే ఉందని మీరందరూ నిరూపించండి. సోదర సోదరీమణులారా, సరాసరి మన ప్రాంతానికే వచ్చి మీ అందరినీ కలుద్దాం అనుకున్నాను. కానీ ఇదిగోండి, ఈ యాక్సిడెంట్ పుణ్యమన ఇలా టీవీల ద్వారా మీ ముందుకు వస్తున్నాను. సోదర సోదరీమణులారా, చివరిగా ఒక్క మాట. తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడ నియోజకవర్గపు సమస్యల పరిష్కారం కోసం కొడాలి నానిగారితో పాటు నేను కూడా శ్రమిస్తానని మీకు మనవి చేసుకుంటున్నాను. మర్చిపోద్దు సోదర సోదరీమణులారా, సైకిల్ గుర్తుకే మన ఓటు, కొడాలి నానికే మన ఓటు. కొడాలి నాని విజయోత్సవ సభలో నేను కోలుకున్న తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అప్పటి వరకు జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగునాడు.